శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారమండి. హ్మ్. ఈరోజు ఒక ఆసక్తికరమైన దృశ్యంతో మొదలుపెడదాం. అంటే ఒక మహిళ విపరీతమైన గర్భాశయ నొప్పితో క్లినిక్కు వస్తోంది. ఆమె ముఖంలో బాధ కంటే ఆ తీవ్రమైన కోపం ఎక్కువ కనిపిస్తోంది. నిజమే. అవును. తాను అందరికోసమూ తన జీవితాన్ని ధారపోస్తే ఆ కుటుంబ సభ్యులే తనను వాడుకునే వదిలేశారన్న ఒక లోతైన నిర్లక్ష్యపు భావన ఆమె మాటల్లో ఉంటుంది. ఖచ్చితంగా. శారీరకంగా ఆ నొప్పి భరించలేక అవయవాలన్నీ జారిపోతున్నాయనే భయంతో కుర్చీలో కూర్చోగానే తన రెండు కాళ్లను ఒకదానిపై ఒకటి చాలా గట్టిగా క్రాస్ చేసుకుంటోంది. రైట్. అదే ఆమెకు ఉపశమనం. అవును కదా, అలా కాళ్ళు అడ్డంగా పెట్టుకుంటేనే ఆమెకు కాస్త ఊపిరాడినట్లుంటుంది. ఇదంతా వింటుంటే గత 9495 ఎపిసోడ్స్లో మనం లోతుగా మాట్లాడుకున్న ఆ అద్భుతమైన ఔషధం మ్యూరెక్స్ పర్ప్యూరియా. అదే అండి, మ్యూరెక్స్ పర్ప్యూరియా. ఈరోజు మన లక్ష్యమేంటంటే ఆ పాత విషయాలను మళ్లీ మొదటి నుంచి చదవడం కాదు. అవును, అది అవసరం లేదు. అంటే ఒక ఆచరణాత్మకమైన, వేగవంతమైన రివిజన్ మరియు దీర్ఘకాలిక మెమరీ ఫ్రేమ్వర్క్లో దీన్ని ఎలా పొందుపర్చాలి అన్నదే ఈనాటి మన లక్ష్యం. ఇక్కడే మనం డాక్టర్ హనుమాన్ గారి ఆర్గుణం సూత్రాలు 5-7 వరకు ఉన్న వాటిని మననం చేసుకోవాలి. అంటే వ్యాధికి కాకుండా వ్యక్తికి చికిత్స చేయాలనే కదా. ఖచ్చితంగా. మనం ఎప్పుడూ ఒక వ్యాధి పేరుకి ట్రీట్మెంట్ ఇవ్వము. ఆ వ్యాధిని మోస్తున్న వ్యాధిగ్రస్తుడైన వ్యక్తికి చికిత్స చేస్తాం. ఆ రోగి యొక్క సంపూర్ణ వ్యక్తిత్వాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే ఎంపిక కరెక్ట్గా ఉంటుంది. అవును, రైట్. అప్పుడే మన ఔషధ ఎంపిక సరైన మార్గంలో వెళ్తుంది. ఈ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు డౌట్. మ్యూరెక్స్ అనేది ఒక జంతు సంబంధిత ఔషధం కదా. అవును, పర్పుల్ డైసీస్ నైల్ అనే నత్త నుంచి వస్తుంది. అదే, ఆ చిన్న నత్త యొక్క స్వభావం ఒక మనిషి మానసిక స్థితిలో ఎలా కనిపిస్తుందో అర్థం చేసుకోవడం చాలా ఆసక్తికరం. ఆ నత్త తనను తాను రక్షించుకోవడానికి రంగునిస్తుందని అంటారు కదా. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న బంధమండి. ప్రాచీన కాలంలో ఈ మ్యూరెక్స్ నత్తల నుంచి ఖరీదైన పర్పుల్ రంగును తీసేవారు. ఆ అందమైన రంగునివ్వడం కోసం ఆ నత్తలు నలిగిపోయి ప్రాణాలు కోల్పోయేవి. కరెక్ట్, ప్రాణాలు కోల్పోయేవి. ఈ ఔషధ రాజ్యాంగంలో అంటే ఈ కాన్స్టిట్యూషన్లో సరిగ్గా ఇదే స్వభావం ఉంటుంది. వీరిలో తీవ్రమైన స్త్రీత్వం ఉంటుంది. అంటే అందర్నీ ప్రేమించే తత్వం అంటారా? అవును, ఇతరులకు అన్నీ సమకూర్చే గొప్పతత్వం. కాని కాలక్రమేణా తాము ఎవరికోసమైతే నలిగిపోతున్నారో వారే తమను వాడిపారేశారనే వేదన మొదలవుతుంది. ఓహో, అదే ఆ ఫీలింగ్ ఆఫ్ నెగ్లెక్ట్ అన్నమాట. ఖచ్చితంగా. విస్మరించబడినట్లు లేదా నిర్లక్ష్యానికి గురైనట్లు అనిపించే భావన. నత్త ఎలాగైతే తన రంగును ఇచ్చి నలిగిపోయిందో వీళ్లు కూడా తమ జీవితాన్ని ఇచ్చి నలిగిపోయామని ఫీలవుతారు. రైట్. ఆ బాధనుంచే వాళ్లకి ఆ విపరీతమైన కోపం, చిరాకు పుట్టుకొస్తాయి. ఆలోచిస్తే ఇది ఎంత విచిత్రంగా ఉందో కదా. నాకు ఆలోచన వస్తోంది, దీని మనం ఒక ప్రెషర్ కుక్కర్తో పోల్చవచ్చా? ప్రెషర్ కుక్కర్ అంటే ఒకవైపు తమను పూర్తిగా ఇచ్చుకునే స్వభావం, మరోవైపు ఎవ్వరూ గుర్తించడం లేదనే కోపం, లోపల ఆ భావోద్వేగాలు ఉడికి ఉడికి ఎక్కడికో ఒక చోట పేలాలి కదా. కరెక్ట్. ఆ మానసిక ఒత్తిడే శారీరక స్థాయిలో కల్లోలాన్ని సృష్టించి భౌతిక సమస్యలకు దారితీస్తుందేమో కదా. వావ్, మీరు చెప్పిన అనాలజీ చాలా పర్ఫెక్ట్ అండి. ఖచ్చితంగా అదే జరుగుతుంది. మనసులో పేరుకుపోయిన ఆ అణచివేయబడిన భావోద్వేగాలు శారీరక స్థాయిలో తీవ్రమైన గర్భాశయ సమస్యలుగా మారతాయి. అంటే పెల్విక్ ప్రాంతంలో రక్త ప్రసరణ స్తంభించిపోయి కంజెషన్ వస్తుంది. మరి ఈ మానసిక ఒత్తిడి ఫిజికల్ జనరల్స్ పరంగా ఎలా కనిపిస్తుంది? ఈ భావోద్వేగాల తీవ్రత వారి శరీర ఉష్ణోగ్రతపై కూడా ప్రభావం చూపిస్తుంది. వీరు సాధారణంగా హాట్ పేషెంట్స్. ఓకే, అంటే వేడి పడదు వాళ్లకి. అవును, శరీరం ఎప్పుడూ వెచ్చగా ఉంటుంది, వేడి వాతావరణం అస్సలు పడదు. లోపల రగులుతున్న ఆ కోపం వారి భౌతిక శరీరంలో కూడా ప్రతిఫలిస్తుంది. రైట్. ఇంకేమైనా ఫిజికల్ జనరల్స్ ఉన్నాయా? ఇంకో ముఖ్యమైన లక్షణమేంటంటే కడుపులో అంతా ఖాళీగా ఉన్నట్లు లేదా కుంగిపోయినట్లు అనిపించే తీవ్రమైన భావన. దీన్నే మనం సింకింగ్ ఆల్గాన్ సెన్సేషన్ ఇన్ స్టమక్ అంటాం. ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడే నాకొక పెద్ద సందేహం వస్తోంది. చెప్పండి. ఈ కడుపులో ఖాళీగా ఉండే భావన అనగానే ఎవరైనా వెంటనే సెపియా అంటారు కదా. అవును. సెపియాలో కూడా ఈ కుంగిపోయే భావన చాలా బలంగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక పేషెంట్ వచ్చి నాకు కడుపులో ఖాళీగా ఉంది, గర్భాశయం కిందకి జారుతుంది అని చెబితే అది మ్యూరెక్స్ అని ఎలా నిర్ధారిస్తాం? ఇక్కడే మన సూక్ష్మ పరిశీలన అవసరమండి.
సెపియాలో కూడా ఈ కుంగిపోయే భావన ఉంటుంది, వాస్తవమే. కాని వాళ్ల శరీరతత్వం పూర్తిగా వేరు. అంటే సెపియా వాళ్ళు చిల్లీ పేషెంట్స్ కదా. ఎగ్జాక్ట్లీ. సెపియా పేషెంట్ వాతావరణానికి చల్లగా ఉంటారు, చలిపడదు. అంతేకాకుండా సెపియాలో శారీరక శక్తి చాలా తగ్గిపోయి జీవితం పట్ల ఒక ఉదాసీనత వస్తుంది. అంటే నాకెవరూ వద్దు వదిలేయండి అన్నట్లుగానా? ఖచ్చితంగా. వాళ్లు పూర్తిగా అలిసిపోయుంటారు. కాని మ్యూరెక్స్ పేషెంట్ అలా కాదు. వీళ్ళు హాట్ పేషెంట్స్. అవును, హాట్ పేషెంట్స్. సెపియాలోలాగా జీవితం పట్ల పూర్తిగా విరక్తి చెందరు. వీరిలో ఇంకా కోపం, పోరాటం సజీవంగా ఉంటాయి. అంటే నన్నెందుకు పట్టించుకోరు అన్న ఫైర్ ఉంటుంది. రైట్. ఆ ఎనర్జీ లెవెల్స్ మనకు సెపియాకు, మ్యూరెక్స్కు మధ్య ఉన్న స్పష్టమైన తేడాని చూపిస్తాయి. ఓకే, అర్థమైంది. అంటే లక్షణం ఒకటే అయినా ఆ మనిషి స్థితిని బట్టి మందు మారాలి. సరే, ఇప్పుడు ఈ ఔషధాన్ని మిగతా వాటిముంచి విడదీసి చూపే ఆ విలక్షణమైన పీక్యూఆర్ఎస్ లక్షణాలేమిటి? మ్యూరెక్స్ అనగానే 2 ప్రధాన పీక్యూఆర్ఎస్ లక్షణాలు గుర్తుకురావాలి. మొదటిది అత్యంత తీవ్రమైన లైంగిక వాంఛ. అంటే నింఫోమేనియా అంటారు కదా. అవును. ఇది సాధారణమైన కోరిక కాదు. ఎంత తీవ్రంగా ఉంటుందంటే కనీస స్పర్శకు కూడా వారు ప్రేరేపితులవుతారు. ఓ, అంటే చిన్న టచ్కి కూడా. కరెక్ట్, స్వల్ప స్పర్శకే. వాళ్లు దీని కోరుకోరు, కాని ఆ శారీరక ఉద్రేకం వల్ల చాలా మానసిక క్షోభను అనుభవిస్తారు. పాపం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి రెండో లక్షణం? రెండవది పెల్విక్ ప్రాంతంలో అవయవాలు, ముఖ్యంగా గర్భాశయం కిందికి జారిపోతున్నాయనే తీవ్రమైన భావన, బేరింగ్ డౌన్ సెన్సేషన్ అంటాం కదా. అవును. నిలబడలేరు, నడవలేరు, లోపలున్నలంతా బయటకు వచ్చేస్తుందేమో అన్నంత భయం. దీనికి ఒక ప్రత్యేకమైన మొడాలిటీ ఉందని విన్నాను. అవును, అదే ఇందాక మీరు స్టార్టింగ్లో చెప్పారు కదా, కాళ్ళు క్రాస్ చేసి కూర్చోవడం. అవును, కాళ్ళు అడ్డంగా పెట్టుకుంటేనే ఉపశమనం. రైట్. ఒక కాలు మీద ఇంకో కాలు వేసుకుని గట్టిగా క్రాస్ చేసుకుని కూర్చుంటే ఆ పెల్విక్ అవయవాలపై పడే ఒత్తిడి తగ్గుతుంది. వారు తప్పనిసరిగా అలా కూర్చోవాల్సిందే. వావ్, ఇది చాలా స్పెసిఫిక్గా ఉంది కదా. ఒక పేషెంట్ మన ముందు అలా కూర్చుంటే ఇక ఏ సందేహం అవసరం లేదు. దీనికి ఆర్గనాన్ సూత్రం 153తో లింకేంటి? డాక్టర్ హనీమాన్ 153వ సూత్రంలో స్పష్టంగా ఏం చెప్పారంటే, సాధారణ లక్షణాల కంటే అసాధారణ లక్షణాలు ముఖ్యమని కదా. ఎగ్జాక్ట్లీ. తలనొప్పిలాంటి వాటికంటే విలక్షణమైన, ప్రత్యేకమైన క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కాళ్లు గట్టిగా క్రాస్ చేయడం, స్వల్ప స్పర్శకే వాంఛ కలగడం, ఇవే ఆ సూత్రం చెప్పే విలక్షణ లక్షణాలు. ఇవే మ్యూరెక్స్ ఎంపికను 100% శాసిస్తాయన్నమాట. ఖచ్చితంగా. మరి ఈ భయంకరమైన కిందికి జారే ఫీలింగ్ వల్ల గర్భాశయంలో నిజంగానే ఏమన్నా ప్యాథాలజీ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఆ మానసిక ఒత్తిడి కారణంగా గర్భాశయం నిజంగానే కిందికి జారడం, అంటే ప్రొలాప్స్, మనం క్లినికల్గా చూస్తాం. నొప్పులు కూడా ఉంటాయా? విపరీతమైన నొప్పి ఉంటుంది, కత్తితో పొడిచినట్లు. ఋతుస్రావం విషయానికొస్తే అది చాలా అధికంగా పెద్ద పెద్ద గడ్డలతో వస్తుంది. బ్లీడింగ్ అవుతున్న సమయంలో మానసిక ఆందోళన కూడా ఉంటుందనుకుంటా. అవును, భరించలేని శారీరక బాధ, మానసిక ఆందోళన ఉంటాయి. ఇక్కడే నేను ఒక కామన్ మిస్టేక్ గురించి అడగాలి. సపోజ్ ఒక పేషెంట్ వచ్చారు, యూట్రస్ ప్రొలాప్స్ ఉంది, హెవీ బ్లీడింగ్, గడ్డలు పడుతున్నాయి. కేవలం ఈ లక్షణాలను బట్టి మ్యూరెక్స్ ఇచ్చేయొచ్చా? అలా ఇస్తే మనం ప్రాథమిక సూత్రాలనే ఉల్లంఘించిన వాళ్లం అవుతాం. అంటే విఫలమవుతుందంటారా? 100% విఫలమవుతుంది. కేవలం వ్యాధి లక్షణాలను చూసి, అంటే ఆ ప్రోలాప్స్ని చూసి మందు ఇస్తే కుదరదు. ఎందుకంటే ఆ లక్షణాలు వేరే ఔషధాల్లో కూడా ఉంటాయి. సో మొత్తం కాన్స్టిట్యూషన్ని చూడాలి. రైట్. ట్రీట్ ద కాన్స్టిట్యూషన్, నాట్ మియర్లీ ద పెల్విక్ పాథాలజీ. వారి భావోద్వేగాల్లో ఉన్న నిర్లక్ష్యపు భావన, వేడి శరీరం, ఆ స్పర్శ ద్వారా కలిగే ఉద్రేకం, కాళ్లు క్రాస్ చేయడం, ఇవన్నీ కలిస్తేనే అది మ్యూరెక్స్. ఓకే, చాలా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మనం ఔషధాల మధ్య ఉన్న పోలికలను వేరుచేద్దాం, అంటే రెమెడీ డిఫరెన్సియేషన్. సరే, చూద్దాం. నేను కొన్ని మందుల లక్షణాలు చెప్తాను, మీరు మ్యూరెక్స్కి తేడా చెప్పండి. మొదటిది సెపియా. రెండింటిలోనూ జారే భావన, కడుపులో ఖాళీతనం ఉన్నాయి. థర్మల్స్ పరంగా మీరు ముందే చెప్పారు, సెపియా చలి అని, మ్యూరెక్స్ వేడి అని. ఇంకేమైనా బలమైన పాయింట్ ఉందా? అత్యంత బలమైన పాయింట్ లైంగిక వాంఛ. సెపియాకు అది ఏమాత్రం ఉండదు. పైగా భర్త దగ్గరికొస్తేనే అసహ్యం వేస్తుంది. రైట్, ఎవర్షన్ ఉంటుంది. అవును. పైగా సెపియాలో ఋతుస్రావం తక్కువగా వస్తుంది. మ్యూరెక్స్లో విపరీతమైన వాంఛ,
అధిక ఋతుస్రావం ఉంటాయి. చాలా స్పష్టం. మరి లిలియం టైగ్రినం సంగతేంటి? అందులో కూడా అవయవాలు జారిపోతున్నాయనే ఫీలింగ్, కంగారుంటాయి గదా! దానికి మ్యూరెక్స్కి ఉపశమనంలో తేడా ఏంటి? చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. లిలియం రోగి ఆ బాధ నుంచి బయటపడటానికి తమ మనసును ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకుంటుంది. కీపింగ్ బిజీ అనమాట. అంటే మైండ్ని డైవర్ట్ చేసుకుంటారా? అవును, అది పూర్తిగా మానసికమైన మొడాలిటీ. కాని మ్యూరెక్స్ రోగి అలా మనసును మళ్లించలేరు. వారు భౌతికంగా కాళ్లు క్రాస్ చేయడం ద్వారా మాత్రమే ఉపశమనం పొందుతారు. అద్భుతం. ఒకవేళ రోగి ఏడుస్తూ చాలా నెమ్మదిగా ఉండి సమస్యలు చెబితే పల్సిటిల్లా గుర్తుకొస్తుంది కదా! పల్సిటిల్లా కూడా వేడిపడని పేషెంటే. మరి ఆ రెంటిని ఎలా వేరు చేస్తాం? పల్సిటిల్లా రోగి స్వభావం చాలా మృదువుగా ఉంటుంది. చిన్న విషయానికి ఏడ్చేస్తారు, ఎవరైనా ఓదార్చితే వారికి ప్రశాంతంగా ఉంటుంది. మ్యూరెక్స్ రోగి అలా ఏడవరు కదా? అస్సలు ఏడవరు, ఓదార్పు కోరుకోరు. వారిలో తాను నిర్లక్ష్యానికి గురయ్యాననే అణిచివెయ్యబడిన కోపం, చిరాకు ఉంటాయి. సరే, మరి అణిచివెయ్యబడిన భావోద్వేగాలు, లైంగిక ఉద్రేకం అన్నప్పుడు ప్లాటినా లేదా లాకిసిస్ కూడా రావచ్చు కదా? వాటి నుంచి ఎలా ఫిల్టర్ చేయాలి? ప్లాటినా అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది వాళ్ల గర్వం, అహంకారం, నేను అందరికంటే గొప్ప అనే ఫీలింగ్. మరి లాకిసిస్లో? లాకిసిస్లో వాగుడుకాయితనం, అనుమానం, ఈర్ష్య ఉంటాయి. కాని మ్యూరెక్స్లో ఇలాంటి గర్వంగాని వాగుడుగాని ఉండవు. మ్యూరెక్స్ చిత్రమంతా కేవలం వారి పెల్విక్ నొప్పి, ఆ విపరీతమైన లైంగిక ఉద్రేకం మరియు తాను నిర్లక్ష్యానికి గురయ్యాననే బాధ చుట్టూనే తిరుగుతుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు మన మనసులో ఉన్న గందరగోళమంతా పోయింది. ఒక క్లినికల్ డెసిషన్ ఫ్రేమ్వర్క్ని అర్థం చేసుకుందాం. స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్లాలో వివరిస్తారా? తప్పకుండా. మొదటి దశ పేషెంట్ రావటం. రెండవ దశ వారి రాజ్యాంగం గమనించటం. అంటే ఆ తీవ్రమైన స్త్రీత్వముందా, నిర్లక్ష్యపు భావన ఉందా అని చూడటం. ఓకే. మూడవ నశ? మూడవ దశ ఫిజికల్ జనరల్స్. వారు హాట్ పేషెంటా, కడుపులో ఆ ఖాళీగా అనిపించే ఫీలింగ్ ఉందా అని చూడాలి. రైట్. నాలుగవ దశ? నాల్గవ దశలో పీక్యూఆర్ఎస్ అడుగుతాం. లైంగిక వాంఛ, కిందికి జారే భావన. ఐదవ దశ మోడాలిటీస్ కదా? అవును, కాళ్లు క్రాస్ చేయడం ద్వారా ఉపశమనం ఉందా అని గమనిస్తాం. ఆరవ దశ వీటన్నిటినీ ఒకచోట చేరిస్తే వచ్చే క్యారెక్టరిస్టిక్ టోటాలిటీ. లాక్షణిక లక్షణాల సమూహం వస్తే ఫైనల్గా ఆటోమేటిక్గా మన నిర్ధారణ మ్యూరెక్స్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. చాలా లాజికల్గా ఉందండి. మన గురుకులం ఫీచర్ థింక్ లైక్ ఏ క్లాసికల్ హోమియోపాథ్ విషయానికి వస్తే ఆర్గనన్ 6వ సూత్రం ఇక్కడ ఎలా వస్తుంది? ప్రతి వైద్యుడు రోగిని పరిశీలిస్తున్నప్పుడు తనను తాను ప్రశ్నించుకోవాలి. నేను రోగి వ్యక్తిత్వాన్ని చూస్తున్నానా, కేవలం రోగానికి మందు వేస్తున్నానా అని. ఆర్గానాన్ 6వ సూత్రం అన్ప్రెజుడిస్డ్ అబ్జర్వేషన్ గురించి చెబుతోంది. అంటే ముందే ఒక మందును ఫిక్స్ చేసుకోకూడదు. ఖచ్చితంగా. రోగి చెప్పే లక్షణాలను ఒక ఖాళీ పలకమీద రాసినట్లు స్వీకరించాలి. అందుకే మన గురుకులం సూత్రం ఎప్పుడూ ఒకటే చెబుతోంది. గుర్తింపు అనేదే వ్యక్తిత్వంతో ప్రారంభమవుతుంది. నిర్ధారణ అనేది లాక్షణిక లక్షణాల సమూహంతో రూఢి అవుతుంది. రైట్, అదే అసలైన విధానం. సరే, ఇప్పుడు ఒక చిన్న క్లినికల్ రివిజన్ వర్క్షాప్ చేద్దాం. నేను ర్యాపిడ్ ఫైర్ లాగా 4 కేసెస్ చెబుతాను, మీరు విశ్లేషించండి. ఓకే, రెడీ. కేస్ నంబర్ 1. ఒక మహిళ గర్భాశయ నొప్పితో వచ్చారు. కాళ్లు గట్టిగా క్రాస్ చేసుకున్నారు, వాడిపారేయబడినట్లు ఫీల్ అవుతున్నారు. విపరీతమైన లైంగిక వాంఛ ఉంది. ఇది సెపియా కాదని ఎలా రూల్అవుట్ చేయాలి? ఇక్కడ కీ పాయింట్స్: కాళ్లు క్రాస్ చేయడం, విపరీతమైన లైంగిక వాంఛ. సెపియాలో ఆ వాంఛ అస్సలు ఉండదు. కాబట్టి ఆ స్పర్శ ఉద్రేకం, కాళ్లు క్రాస్ చేయడం రెండూ సెపియాని పక్కకు నెట్టేసి మ్యూరెక్స్గా నిర్ధారిస్తున్నాయి. సూపర్. కేస్ 2. కడుపులో ఖాళీగా ఉన్నట్లు బాధ. వాతావరణం కొంచెం వేడిగా ఉన్నా భరించలేరు. అధిక ఋతుస్రావం, గడ్డలు పడుతున్నాయి. ఎప్పుడూ ఒక కోపం. ఇది ఎటువైపు దారితీస్తోంది? ఇక్కడ థర్మల్స్ ముఖ్యం. హాట్ పేషెంట్ కాబట్టి సెపియాని పక్కకు పెట్టేస్తాం, ఎందుకంటే సెపియా చలి భరించలేరు. పల్సటిల్లా కూడా హాట్ పేషెంటే, కాని వారిలో కోపం ఉండదు, ఏడుస్తారు. అంటే హాట్, యాంగ్రీ, హెవీ బ్లీడింగ్ అన్ని మ్యూరెక్స్ వైపే. అవును. ఓకే. కేస్ 3. పెల్విక్ అవయవాలు జారిపోతున్నాయనే భయం. ఎవరైనా కొంచెం తాకినా తట్టుకోలేనంత ఉద్రేకం. దీన్ని లిలియం నుంచి ఎలా వేరు చేయాలి? లిలియం వాళ్లు ఉద్రేకాన్ని కంట్రోల్ చేయడానికి పనిలో మునిగిపోతారు. కానీ ఈ కేసులో రోగికి స్పర్శ ద్వారా ప్రేరేపణ కలుగుతోంది. ఇది డైరెక్ట్గా మ్యూరెక్స్నే కన్ఫర్మ్ చేస్తుంది. రైట్. ఫైనల్ కేసు.
గర్భాశయ బాధ, ఎవరూ పట్టించుకోవడం లేదనే నిర్లక్ష్యపు భావన, ఏకాకితనం. ఇది ప్లాటినాని కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఛాన్సే లేదు. ప్లాటినా రోగి నేను అందరికంటే గొప్ప, నా స్థాయికి వీరెవరూ సరిపోరు అని ఫీలవుతుంది. అహంకారం ఉంటుంది గదా? అవును, కాని ఇక్కడ వాళ్ల కోసం జీవితం అర్పించుకున్నాక మిగిలిన ఆ ఫీలింగ్ ఆఫ్ నెగ్లెక్ట్ ఉంది. అది మ్యూరెక్స్దే. అద్భుతం. అండి, మరి ప్రాక్టీస్లో డాక్టర్లు చేసే సాధారణ తప్పులేంటి? ప్రధానంగా కేవలం ప్రొలాప్స్ని చూసి మందివ్వడం. 2 హాట్ థర్మల్ స్టేట్, కడుపులో ఖాళీతనం లాంటి జనరల్స్ని వదిలేయడం. 3 కాళ్లు క్రాస్ చేయడం లాంటి పీక్యూఆర్ఎస్ని మిస్ అవ్వడం. అంటే ఇండివిజువాలిటీ మిస్ అయితే ఫెయిల్ అయినట్లే? ఖచ్చితంగా. ముగింపు దశకొస్తున్నాం కాబట్టి మన గురుకులం గోల్డ్ బాక్స్ పాఠం చెబుతారా? ఒక రాజ్యాంగబద్ధమైన ఔషధం ఎప్పుడు దాని ప్రత్యేకత ద్వారానే గుర్తించుకోబడుతుంది మరియు లాక్షణిక లక్షణాల సమూహం ద్వారా నిర్ధారించబడుతుంది. దీర్ఘకాలిక జ్ఞాపక శక్తికి ఫ్రేమ్వర్క్ కూడా చెప్పండి. మ్యూరెక్స్ అనగానే ఒక గొలుసుకట్టు గుర్తుకు రావాలి. లోతైన స్త్రీత్వం, అక్కడనుంచి నిర్లక్ష్యం చేయబడ్డామనే కోపం. అది శారీరక లక్షణాలకు, అంటే హాట్ థర్మల్ స్టేట్, కడుపులో ఖాళీతనానికి దారితీస్తుంది. ఆ తరువాత పీక్యూఆర్ఎస్. రైట్. కాళ్లు క్రాస్ చేయడం, కనీస స్పర్శకే వాంఛ, ఇవన్నీ పెల్విక్ స్ఫియర్పై ప్రభావం చూపిస్తాయి. అంటే ప్రోలాప్స్, హెవీ బ్లీడింగ్, ఈ కలయికే లాక్షణిక లక్షణాల సమూహం. అదే మ్యూరెక్స్ నిర్ధారణ. ఇది బట్టి పట్టడానికి కాదు, పేషెంట్ని చూడగానే విశ్లేషించుకోవడానికి ఉపయోగపడే ఒక యాంకర్ మాత్రమే. చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు మ్యూరెక్స్ సారాంశం, పీక్యూఆర్ఎస్, వేరే మందులతో డిఫరెన్షియేషన్ అన్నీ చాలా విపులంగా తెలుసుకున్నాం. దీంతో మన మ్యూరెక్స్ పర్ప్యూరియస్ సిరీస్ పూర్తయింది. తదుపరి ఎపిసోడ్ దేని గురించి? 97వ భాగంలో మనం గొప్ప పాలిక్రెస్ట్ ఔషధం ఆర్సెనికం ఆల్బమ్ పార్ట్ 1 ప్రారంభించబోతున్నాం. వావ్, ఆర్సెనికం ఆల్బమ్. అవును. వారిలోని ఆందోళన, నిరంతర అశాంతి, ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలనే క్రమశిక్షణ మరియు సెక్యూరిటీ కోసం పడే తపన, ఇవన్నీ రాబోయే 4 భాగాల సిరీస్లో లోతుగా చర్చిస్తాం. అది ఒక గొప్ప విజ్ఞాన ప్రయాణం కాబోతోంది. ముగించే ముందు మన సూత్రం, గుర్తింపు అనేది వ్యక్తిత్వంతో ప్రారంభమవుతుంది. నిర్ధారణ అనేది లాక్షణిక లక్షణాల సమూహంతో రూఢి అవుతుంది. మన చుట్టూ ఉండే వ్యక్తుల్లో ఈ అణచివేయబడిన భావోద్వేగాలు వారి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో గమనిద్దాం. ఖచ్చితంగా. జై శ్రీకృష్ణ. వాసుదేవ.